Welcome students and my dear parents. JEE Advanced 2025 రిజిస్ట్రేషన్ విండో ఓపెన్ చేయడం జరిగింది. వితౌట్ జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ విండో అయితే ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది. సో మరి ఎవరెవరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి, కావాల్సిన డాక్యుమెంట్, రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ ఏంటి, మీరు ఎలా ప్రాసెస్ చేయాలి అనేది కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. అప్పుడే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఆన్లైన్ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఫర్ ఫారెన్ నేషనల్ క్యాండిడేట్స్, ఓసీఐ పిఓఐ క్యాండిడేట్స్. ఎవరైతే ఫారెన్ నేషనల్ స్టూడెంట్స్ ఓసీఐ పిఓఐ కార్డు ఉన్న స్టూడెంట్స్ ఉంటారో, మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్ రాయకపోయినా డైరెక్ట్గా అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్లో వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని మీరు ఐఐటి కాలేజ్లో అయితే జాయిన్ అవ్వచ్చు. సో మీకు కనుక ఫారెన్ నేషనల్ స్టూడెంట్స్ ఓసీఐ పిఓఐ స్టూడెంట్స్ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్స్ రాసిన తర్వాత మీకు కౌన్సిలింగ్ సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. సో మరి ప్రాసెస్ ఎలా చేయాలంటే, మీకు ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ చూడండి. దీనిపైన క్లిక్ చేస్తే నెక్స్ట్ విండోలో మీకు డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి మీకు. ఫస్ట్ వన్ డైరెక్ట్ రిజిస్ట్రేషన్, సెకండ్ ఫీ పేమెంట్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ పే చేయాల్సిన ఆప్షన్. మీరు మీ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ లాగిన్ చేసుకోవడానికి ఇక్కడ నెక్స్ట్ ఇందులో డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ మీరు చేయాల్సింది డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఫర్ ఫారెన్ నేషనల్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. మీకు ఫీ స్ట్రక్చర్, రిజిస్ట్రేషన్కి ఎంత అమౌంట్ పే చేయాలనే డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి, చూసుకోండి. మీ కంట్రీస్ బేస్ చేసుకొని నెక్స్ట్ డాక్యుమెంట్స్ లిస్ట్ ఏంటి అనేది క్లియర్గా మీకు ఫార్మాట్ సైజ్తో సహా మెన్షన్ చేశారు. ఆ సైజు ఆ ఫార్మాట్లో ఫస్ట్ రెడీ చేసుకొని పెట్టుకుంటే మీరు రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయొచ్చు లేట్ చేయకుండా. ఇలానే డౌన్కి వెళ్తే మీకు చెక్ బాక్స్ ఉంది చూడండి. చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి ప్రాసెస్ టు రిజిస్ట్రేషన్ ఆన్లైన్ పైన క్లిక్ చేస్తే మీకు బేసిక్ డీటెయిల్స్ ఫస్ట్ ఎంటర్ చేయమని ఇక్కడ మీకు డిస్ప్లే వస్తుంది. బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీకు మిగిలిన అకాడమిక్ డీటెయిల్స్, మీ మెయిలింగ్ అడ్రస్, అడిషనల్ ఇన్ఫర్మేషన్, అలాగే ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్, మీ చాయిసెస్, ఇవన్నీ డీటెయిల్స్ 1 by 1 ఫిల్ చేసుకుంటూ వెళ్ళి మీరు నెక్స్ట్ టైం రివ్యూ పైన క్లిక్ చేస్తే మీకు ఇందులో ఏమైనా మాడిఫికేషన్స్ ఉంటే మాడిఫికేషన్ చేసుకోవచ్చు. లేదు రీసెట్ ఫామ్ అంటే మళ్ళీ ఫ్రెష్గా ఎంటర్ చేయొచ్చు. ఫైనల్ సబ్మిషన్ చేసిన తర్వాత మళ్ళీ ఫీ పేమెంట్ చేయడానికి మీకు ఆప్షన్ వస్తుంది. ఫీ పేమెంట్ చేస్తే ఫైనల్ సబ్మిషన్ అవుతుంది. మీ అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకోండి. ఇలా సింపుల్గా మీ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.